అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలుగుదేశం అభ్యర్థి భారీ విజయాన్ని నమోదు చేసుకొని గెలుపొందారు. మొత్తం 22 రౌండ్ల లెక్కింపు జరగగా 14 రౌండ్లలో టీడీపీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి ఆధిక్యాన్ని అయితే కొనసాగించారు. 8 రౌండ్లలో మాత్రమే ఈ వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ సరిపెట్టుకున్నారు. ఉగ్ర నరసింహారెడ్డి మొత్తం 14,780 ఓట్లతో ఆధిక్యతతో మెజార్టీతో గెలిచారు. ఆ వివరాలన్నీ కూడా ఏ రౌండ్లో ఎంత వచ్చినాయి అనే విషయాలను, ఏ పార్టీకి వచ్చిన విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరిస్తాను. కనిగిరి నియోజకవర్గంలో 6 మండలాల్లో మొత్తం 22 రౌండ్లు ఉన్నాయి. ఈ 22 రౌండ్లలో మొదటి రౌండ్లో వచ్చేసి వైసీపీ అభ్యర్థి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ 4,668 ఓట్లు రాగా, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి 4,593 ఓట్లు వచ్చాయి. దీంతో వైసీపీకి వచ్చి 75 ఓట్ల మెజార్టీ ఫస్ట్ రౌండ్లో వచ్చింది. ఇక రెండో రౌండ్లో వచ్చేసి వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్కు 9,086 ఓట్లు రాగా, ఉగ్రాకు 9,144 ఓట్లు రావడంతో వైసీపీకి 662 ఓట్లు మెజార్టీ లభించింది. ఇక మూడో రౌండ్లో దద్దాల నారాయణ యాదవ్కు 15,218 ఓట్లు రాగా, ఉగ్రాకు 14,737 ఓట్లు రావడంతో వైసీపీకి 481 ఓట్లు మెజార్టీ వచ్చింది. ఇక నాలుగవ రౌండ్లో దద్దాలకు 19,932 ఓట్లు రాగా, ఉగ్రాకు 19,342 ఓట్లు వచ్చాయి. దీంతో వైసీపీకి 590 ఓట్లు మెజార్టీ లభించింది. ఐదవ రౌండ్లో డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి 5,266 ఓట్లు రాగా, దద్దాల నారాయణ యాదవ్కు 4,806 ఓట్లు రావడంతో టీడీపీకి 460 ఓట్లు మెజార్టీ వచ్చింది. ఆరో రౌండ్లో ఉగ్రాకు 5,157 ఓట్లు రాగా, దద్దాల నారాయణ యాదవ్కు 4,035 ఓట్లు రావడంతో టీడీపీకి 1,122 ఓట్లు మెజార్టీ లభించింది. ఏడో రౌండ్లో ఉగ్రాకు 4,411 ఓట్లు రాగా, దద్దాలకు 4,107 ఓట్లు రాగా, టీడీపీకి వచ్చి 304 ఓట్లు మెజార్టీ లభించింది. ఎనిమిదో రౌండ్లో దద్దాల నారాయణ యాదవ్కు 4,266 ఓట్లు రాగా, ఉగ్రాకు వచ్చి 4,083 ఓట్లు రావడంతో వైసీపీకి 183 ఓట్ల మెజార్టీ లభించింది. తొమ్మిదో రౌండ్లో ఉగ్ర నరసింహారెడ్డికి 6,201 ఓటు రాగా, దద్దాల నారాయణ యాదవ్కు 4,595 ఓట్లు రాగా, టీడీపీకి 1,606 ఓట్లు మెజార్టీ లభించింది. పదో రౌండ్లో ఉగ్రాకు 6,377 ఓట్లు రాగా, దద్దాల నారాయణ యాదవ్కు 3,246 ఓట్లు రావడంతో టీడీపీకి 3,131 ఓట్లు మెజార్టీ లభించింది. 11వ రౌండ్లో ఉగ్రాకు 6,475 ఓట్లు రాగా, దద్దాల నారాయణ యాదవ్కు 5,047 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీకి 1,428 ఓట్లు మెజార్టీ లభించింది. 12వ రౌండ్లో దద్దాల నారాయణ యాదవ్కు 5,116 ఓట్లు రాగా, ఉగ్రాకు 4,983 ఓట్లు రాగా, వైసీపీకి 132 ఓట్ల మెజార్టీ లభించింది. ఇక 13వ రౌండ్లో దద్దాల నారాయణ యాదవ్కు 4,574 ఓట్లు రాగా, ఉగ్రాకు 3,525 ఓట్లు రాగా, వైసీపీకి 1,049 ఓట్ల మెజార్టీ లభించింది. ఇక 14వ రౌండ్లో ఉగ్రాకు 4,794 ఓట్లు రాగా, దద్దాలకు 3,702 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీకి 1,092 ఓట్ల మెజార్టీ లభించింది. ఇక 15వ రౌండ్లో ఉగ్ర నరసింహారెడ్డికి 4,580 ఓట్లు రాగా, దద్దాలకు 3,603 ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీకి 97 ఓట్ల మెజార్టీ లభించింది. ఇక 16వ రౌండ్లో ఉగ్ర నరసింహారెడ్డికి 4,626 ఓట్లు రాగా, దద్దాల నారాయణ యాదవ్కు 4,260 ఓట్లు వచ్చాయి. దీంతో తెలుగుదేశం పార్టీకి 366 ఓట్లు మెజార్టీ లభించింది. ఇక 17వ రౌండ్లో ఉగ్ర నరసింహారెడ్డికి 4,869 ఓట్లు రాగా, దద్దాల నారాయణ యాదవ్కు 4,044 ఓట్లు వచ్చి తెలుగుదేశం పార్టీకి 825 ఓట్లు మెజార్టీ లభించింది. ఇక 18వ రౌండ్లో ఉగ్ర నరసింహారెడ్డికి 4,093 ఓట్లు రాగా, దద్దాల నారాయణ యాదవ్కు 3,700 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీకి 3,386 ఓట్ల మెజార్టీ లభించింది. 19వ రౌండ్లో ఉగ్ర నరసింహారెడ్డికి 4,338 ఓట్లు రాగా, దద్దాల నారాయణ యాదవ్కు 3,724 ఓట్లు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చేసి 614 ఓట్లు లభించాయి. 20వ రౌండ్లో ఉగ్ర నరసింహారెడ్డికి 5,646 ఓట్లు రాగా, దద్దాల నారాయణ యాదవ్కు 4,166 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీకి 1,480 ఓట్లు మెజార్టీ లభించింది. ఇక 21వ రౌండ్లో ఉగ్ర నరసింహారెడ్డికి 5,382 ఓట్లు రాగా, దద్దాల నారాయణకు 3,064 ఓట్లు వచ్చాయి. దీంతో తెలుగుదేశం పార్టీకి 2,298 ఓట్ల మెజార్టీ లభించింది. 22వ రౌండ్లో వచ్చేసి దద్దాల నారాయణ యాదవ్కు 1,126 రాగా, ఉగ్ర నరసింహారెడ్డికి 952 ఓట్లు వచ్చాయి. దీంతో వైసీపీకి 174 ఓట్ల మెజార్టీ లభించింది.
దీంతో కనిగిరి నియోజకవర్గంలోని 6 మండలాల్లో మొత్తం 22 రౌండ్లలో ఓట్లను లెక్కించారు. ఈ 22 రౌండ్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి 1,05,081 ఓట్లు వచ్చాయి. అయితే వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్కు 91,120 ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి దాదాపు 14,000 మెజార్టీ పైగా లభించి ఆయన విజయం సాధించారు. అయితే ఈ మొత్తం 22 రౌండ్లలో కేవలం 8 రౌండ్లలో మాత్రమే వైసీపీ స్వల్ప ఆధిక్యత చూపించింది. మిగతా 14 రౌండ్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి ఆధిక్యత చూపి తన ఆధిక్యంతో ఆయన చివరకు 14,000 పైగా మెజార్టీతో గెలుపొందారు.